సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ ఇట్లాంటివి పెట్టకూడదు, లేదా ట్రోలింగ్ ఇలాంటివి చేయకూడదు అని తెలుసు. అనేక కేసులు, అనేక మంది ప్రముఖులు కేసులు, వర్మ కావచ్చు, లేకపోతే పోసాని కృష్ణమూర్తులు కావచ్చు, ఇట్లాంటి వాళ్ళందరూ ఎదుర్కొన్నారని తెలిసి కూడా ఎందుకు వైసీపీ తరఫున లేదా వైసీపీ అభిమానులుగా ఉన్నటువంటి వాళ్ళు ఈ విధంగా రెచ్చిపోతున్నారు అంటే రాజకీయ ఆత్మహత్యా దళాలు తయారవుతున్నాయి. ఇది ఒక ప్రమాదకరమైనటువంటి ధోరణి. అటువంటి వాళ్ళు మరి మిగతా పార్టీలకు లేరా అంటే తమ స్థాయిలో అన్ని పార్టీలకి ఉన్నాయనేది నేను చెప్పదలుచుకున్నాను. అందుకని ఈ ప్రమాదకరమైనటువంటి ధోరణిని అడ్డుకట్ట వేయడానికి అవసరమైనటువంటి చట్టమైనటువంటి సవరణలు, ఇలాంటి పోస్టుల్ని అరికట్టడానికి, లేదా చట్టం తనంతట తానుగానే ఇలాంటి అటువంటి ట్రోలింగ్ కు లేదా ఇట్లాంటి వాటికి పాల్పడుతున్నటువంటి వాళ్ళని బుక్ చేసే విధంగా కొన్ని సవరణలు కూడా చేయాల్సినటువంటి అవసరం ఉందనేది